అందరూ ఎక్కడున్నారో అక్కడే నుంచోండి. మీలో ఎవరైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకుంటే తప్పకుండా మీరు సమస్యలో ఇరుక్కుంటారు. మేనేజర్, వెంటనే వచ్చి లాకర్ని తెరువు. లాకర్ ఓపెన్ చేసి ఆ డబ్బునంతటా మాకు ఇవ్వు. చెప్పింది అర్థమైందా? అసలు ఇక్కడ జరుగుతోంది. ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్, నాకు తెలిసి ఇకపైన నువ్వు కళ్ళజోడు వేసుకుంటే బాగుంటుంది అనుకుంటాను. ఏంటి కళ్ళు కనపడలేదా? మేము ఈ బ్యాంక్ లో దొంగతనం చేయడానికి వచ్చాం. జ్వాల, లడ్డూ సింగ్ దగ్గర తుపాకీని నువ్వు కాస్త తీసి పెట్టుకుంటావా? తీసుకోమంటున్నాగా, తీసుకో. చెప్పు ఇప్పుడు నీకు అసలు ఏం కావాలి? ఓహో, మీరందరూ దొంగతనం చేయడానికి వచ్చారన్నమాట. అయ్యా, మీరందరూ చేతులు కిందికి దించేయండి. వీళ్ళెవ్వరిని ఏం చెయ్యరు. ఏదో దొంగతనం చేసుకుని హాయిగా పారిపోతారే కానీ ఎవరిని అసలు వాళ్ళు ఏం చెయ్యరు. మేనేజర్ గారు, వీళ్ళకి ఇచ్చేయండి. ఎంత డబ్బు కావాలని అడుగుతారో ఇచ్చేయండి. అంతేకాదు వాళ్ళు అడిగిన నగలు కూడా ఇచ్చేయండి. డబ్బుకేముందండి, అది ఈ రోజు మీ దగ్గర ఉంది, రేపు నా దగ్గర ఉంటుంది, తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది. లడ్డూ సింగ్ సార్, వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళకు మీరే సహాయం చేస్తున్నారేంటి సార్? మేనేజర్ గారు, మీరు కాస్త అర్థం చేసుకోవాలి. వీళ్ళు కూడా పాపం చాలా కష్టపడి ఎంతో ప్లాన్ చేసి ఒక్కొక్కసారి దొంగతనం చేయడానికి వస్తున్నారు. కానీ ప్రతి ఒక్కసారి పోలీస్ చేత పట్టుబడిపోతున్నారు. పాపం వీళ్ళు కూడా ఏదో సరదాగా ఉండిపోవాలి కదా, దానికి డబ్బు కూడా అవసరమే కదా. ఏమంటారు? ఇవ్వండి, నేనే మీకు సహాయం చేస్తాను. ఏంటయ్యా, ఇప్పుడు నీకు సంతోషమేగా? ఆగు, తీసుకో. ఇదిగో ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్స్ కూడా తీసుకువెళ్ళిపో. ఇది కూడా నీకే సొంతం. కానీ లడ్డూ సింగ్, మీకు బుర్ర ఏమైనా పని చేయకుండా పోయిందా? సరే, ప్రేమగా ఇస్తున్నప్పుడు వద్దని చెప్తానా? తీసుకుంటాను. నాకు పోలీసుల మీద చాలా మర్యాద ఉంటుంది. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అప్పుడప్పుడు వస్తూ ఉండాలి, అప్పుడే మనం కలుసుకోగలం. లడ్డూ సింగ్ సార్, ఎందుకు సార్ మీరు ఇలా చేశారు? భయపడకో, నాకు తెలుసులే కానీ వాళ్ళు తిరిగి వచ్చేస్తారయ్యా. శివా, ఎందుకు ఈ పిల్లోడు మనల్ని ఫాలో అవుతున్నాడు? అరే చిన్నపిల్లాడా, నీ ప్రాణాల మీద నీకు ఆశ లేదా? వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. తల మీద బాగా దెబ్బ తగిలింది. మంచి పని, లడ్డూ సింగ్ సారు మనకు మందు ఇచ్చాడు. అరే, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎక్కడ పెట్టాను? ఎక్కడుంది అది? త్వరగా త్వరగా అది నాకు కావాలి. ఇందుకోసమే లడ్డూ సింగ్ గారు మనకు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇచ్చి పంపించారు. అరే రే, ఫస్ట్ ఎయిడ్ మొత్తం ఖాళీ అయిపోయిందే. ఇప్పుడైనా కాస్త కొట్టడం ఆపుతావా? శివా, శివా, ఇకపైన నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. ఇకపైన నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. బాస్ బాస్, మన దగ్గర ఉన్న బస్ స్టేట్ మొత్తం ఖాళీ అయిపోయింది. మన ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలా? నేను అప్పుడే చెప్పాను కదా, మనం మళ్ళీ కలుద్దామని. లడ్డూ సింగ్ సార్, త్వరగా తీయండి సార్. ఒక్క నోటు కనిపించకపోయినా నా బ్యాంక్ పేరు పోతుంది సార్. ఒక్క నోటు కూడా మిస్ అవ్వకూడదు సార్.
బాస్ మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది చూడ్డానికి చాలా ఫ్యాషన్ గా ఉంది. రేపు మీరు ఫ్యాన్సీ కాంపిటీషన్ కి ఏమైనా వెళ్తున్నారా? రంగా, మనం ఇప్పుడు భూమికి పైన లేము, భూమి కిందే మనం దొంగతనం చెయ్యబోతున్నాం. రంగా ఇప్పుడు దొంగతనం చేస్తాడు అడుగు నుంచి. కానీ బాస్, మనం సొరంగం తోకుంటూ పోవాలంటే వయసు అయిపోతుంది కదా. ముందు చూడు, తర్వాత మాట్లాడు. వయసు అవ్వాలా లేదంటే ఒకేసారి మనం దొంగతనం చేసేద్దామా? ఏంటో చెప్పు. బాస్, ఇది చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎందుకు ఈ విషయాన్ని ముందే చెప్పలేదు? ఇప్పుడే కదా దీన్ని ఆలోచించి తయారు చేశాను. కాసేపు ఆగండి, నేను ఎలాగ దొంగతనం చేస్తానో చూద్దురు. ద రంగా ఇస్ బ్యాక్, మిస్టర్ దొంగోడు. కానీ బాస్, భూమి లోపల నుంచి వచ్చేటప్పుడు బ్యాంక్ ఎక్కడుందో మనకి ఎలా తెలుస్తుంది బాస్? నేను బ్యాంక్ పేరు మాత్రం చెప్తే చాలు, నా స్పెషల్ గూగుల్స్ లో ఆ మ్యాప్ ఎక్కడుందో నాకు చూపించేస్తుంది. ఆ విధంగా నేను దీన్ని ఫాలో చేస్తూ ఈజీగా అక్కడికి వెళ్ళి చేరుకుంటాను. ఆల్ ద బెస్ట్ బాస్, ఆల్ ద బెస్ట్. ఇక మిమ్మల్ని అడ్డుకుండే మగాడు ఎవడూ లేడు. ఈ రోజు నేను దొంగతనం చేయబోతున్నాను వేదాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్. రంగా ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు నాకు ఎలాంటి సమస్య రాదు. ఇకపైన నాకు ఎంత డబ్బు కావాలన్నా ఇరుక్కోకుండా వెళ్ళిపోతాను. బ్యాడ్ మేనర్స్. ఒకరు రూమ్ లో ఉన్నప్పుడు డోర్ ని తట్టి రావాలి. సారీ సారీ సార్, ఏం చేస్తున్నారు? ఇది ఎవరిల్లు కాదు సార్, బ్యాంక్ లాకరు. లోపల ఉన్నది ఎవరు సార్? అవును కదా, లడ్డూ సింగ్ సార్. నేను చెప్పేది ఇప్పుడు మీరందరూ శ్రద్ధగా వినండి. మన సిటీలో బ్యాంకు దోచుకునే దోపిడీదారుల దారుణం రోజు రోజుకి పెరిగిపోతోంది. వాళ్ళు కొత్త పద్ధతిలో సొరంగ మార్గం ద్వారా దోచుకుంటున్నారు. పోలీసులు వాళ్ళని పట్టుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు రాత్రి చూడండి, సొరంగ మార్గం ద్వారా దోచుకునే దొంగల స్పెషల్ షో. హలో హలో, లడ్డూ సింగ్ స్పీకింగ్. హలో, చెప్పండి, ఎక్కడ? ఇంటర్నేషనల్ బ్యాంక్ నుంచా? హలో, జ్యువెలరీ పేరేంటి? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే. హలో హలో, ఏంటయ్యా ఫోన్లో పూర్తిగా నన్ను మాట్లాడినివ్వండి అయ్యా. హలో, లడ్డూ సింగ్ అన్న పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. హలో హలో, శివా ఎక్కడున్నావు? ఎక్కడైతే దొంగతనం జరిగిందో అక్కడ ఒక గుంట కనిపిస్తోంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దొంగలు ఎలా హఠాత్తుగా ఇంత తవ్వుతున్నారన్నదే. వాళ్ళు అనుకున్న చోటుకి వెళ్ళగలుగుతున్నారు, అక్కడి నుంచి సులభంగా తప్పించుకోగలుగుతున్నారు. అయినా అసలు ఎలా చేయగలుగుతున్నారు? మేము బుర్ర పాడుకుని ఇక్కడ ఆలోచించుకుంటుంటే నువ్వేంటి రేవా హాయిగా గేమ్ ఆడుకుంటున్నావేంటి? ఇది ఏమన్నా బాగుందా? నేనేం గేమ్ ఆడడం లేదు, దొంగల డీటెయిల్స్ తీస్తున్నాను. శివ, నువ్వు చూడు, ఈ రెడ్ కలర్ మార్క్ లో ఉన్న బ్యాంక్ లో ఇంకా దొంగతనం జరగలేదు. వెరీ గుడ్ రేవా. ఒకవేళ ఈ బ్యాంకులో ఇంకా దొంగతనాలు జరగకపోతే అక్కడ దొంగతనం చేయడానికి వాళ్ళు ఈ పాటికి సిద్ధమవుతూ ఉంటారు. వాటిలో పెద్ద బ్యాంక్ అంటే అది వేదాస్ ఇంటర్నేషనల్ బ్యాంకే. ఆ దొంగ నెక్స్ట్ టార్గెట్ ఇదే అయి ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి అలర్ట్ గా ఉండాలి. శివ, భూప్రకంపనలు వస్తున్నాయి. భూకంపం వస్తుంది, మనకు భయంగా ఉంది. ఒకవేళ మనం కూడా భూమి లోపలికి వెళ్ళిపోయామంటే ఇప్పుడు నాకు తెగ ఆకలిస్తుంది శివ. అదేమి భూకంపం కాదు, భూమి కింద ఏదో బాగా కదులుతోంది. అది ఇప్పుడు వేదాస్ మల్టీనేషనల్ బ్యాంక్ దగ్గరికే వెళ్తోంది. కమాన్ ఫాస్ట్.
వేదాస్ మల్టీనేషనల్ బ్యాంక్ కి త్వరగా వచ్చేయండి. సరే. ఇదేంటిది? నేను రావడానికి ముందే డబ్బును మొత్తం ఖాళీ చేసేసారా? అసలు ఏం జరిగిందో వెళ్ళి చూసొస్తాను. ఎలా ఉన్నారు అంకల్? హలో చిన్న పిల్లాడా, నేను ఎవరైనది కనిపెట్టావా? నేనే రంగా. ఇప్పుడు నేను మారిపోయాను భూమి కింద. నువ్వు నన్ను ఆపలేవు చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. నాకది పోయినసారి చెప్పావు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తావు? ఇప్పుడు నేను ఎవరో నీకు చూపిస్తాను. హలో చిన్న పిల్లడా, ఇటు చూడు. ఎక్కడికి రా పారిపోతావు? ఆగో ఆగో అంటున్నానా? ఆగో. శివ శివ శివ, నేను బాగా ఇరుక్కుపోయాను. నన్ను బయటికి లాగో. నా వల్ల కావట్లేదు. లాగండి, పైకి లాగండి. లడ్డు సింగ్ సార్, రంగా వచ్చి వెళ్లే దారిలో చూస్తుంటే మనం వాడితో నేరుగా వెళ్లి పోటీ పడలేము. కాబట్టి వాడిని పట్టుకోవాలంటే మనం తప్పకుండా ఒక ట్రాప్ ని తయారు చేయాలి. శివ, తప్పకుండా వాడిని ట్రాప్ చేసి మనం పట్టుకోవాలి. లేకపోతే బ్యాంకులో ఉన్న మొత్తం డబ్బుని వాడు దోచుకు వెళ్ళిపోతాడు. డోంట్ వరీ లడ్డు సింగ్ సార్, మనం త్వరలోనే ఆ దొంగని పట్టుకుంటాం. ఆ తర్వాత మనం జాలీగా పార్టీ ఎంజాయ్ చేద్దాం. ప్రజలందరికీ ఒక ముఖ్యమైన సమాచారం. ఇప్పుడందరి ఈ సమాచారం ఐ ఆఫీసర్స్ దగ్గర నుంచి అందింది. బ్యాంకర్స్ అందరూ వాళ్ళ డబ్బును భద్రపరచడానికి హార్సు బ్యాంక్ ని సంప్రదించి వాళ్ళ లాకర్ లో డైమండ్స్ ను పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని గురించి బ్యాంక్ వాళ్ళని అడిగితే సమాచారం చెప్పడానికి వాళ్ళు తిరస్కరిస్తున్నారు. లేదని ఎందుకు చెప్తున్నారంటే, ఒకవేళ నేను మళ్ళీ వెళ్ళి దొంగలిస్తానేమోనని. రంగాకి చాలా సంతోషంగా ఉంది. హార్సు బ్యాంక్, ఇదిగో నేను వచ్చేస్తున్నాను. లడ్డు సింగ్ సార్, ఇటు చూసారా? ఈ హార్షు మౌంటైన్ హార్షు షేప్ లోనే ఉంటుంది. దీని లోపలికి రావాలంటే ఒకవైపే మట్టి ఉంటుంది, మిగతా 3 వైపులు రాళ్ళు అను బోల్ట్లే. నేను చెప్పింది అర్థమవుతుంది కదా? తను ఖచ్చితంగా ఈ దారిలోనే వస్తాడు. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయాడంటే మనం ఈ దారిని బ్లాక్ చేయొచ్చు. ఆ తర్వాత బయటికి రాలేడు, ఎందుకంటే వాడు మట్టిని మాత్రమే తవ్వగలడు, రాళ్ళని కాదు. ఇదే వాడికి ఒక మంచి ట్రాప్. అద్భుతం శివ, అద్భుతం. ఏం ప్లాన్ చేసావయ్యా? ఓ సూపర్బ్. లడ్డు సింగ్ సార్, వాడంతట వాడే వచ్చి ట్రాప్ లో ఇరుక్కుపోతున్నాడు. సిద్ధమే కదా? రెడీ శివ. రండి రండి సోదరులారా, రండి. లడ్డు సింగ్ సార్, మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. కొంచెం సేపు మేము లోపలికి వెళ్ళి దొంగతో ఆడుకొని వస్తాం. రంగా వచ్చేసాడు. నాకెందుకో ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అంతా నా కంటి ముందే ఉన్నాయి. ఈ సిటీలో ఉన్న బ్యాంకులన్నిటికంటే డబ్బులు, లాకర్లు. ఇక ఇప్పుడు నేను దొంగతనం చేయడం ఇక ఎవరూ ఆపలేరు. తెలుసుకోండి. దీన్ని దొంగలిద్దామా, దాన్ని దొంగలిద్దామా? హలో అంకుల్, నేనే శివ. నా పేరు మీకు గుర్తుంటుందనుకుంటా. నువ్వు మళ్ళీ వచ్చేసావా? నాకు ఈ రోజు దెబ్బలాడడానికి అసలు మూడే లేదు. అంకుల్, మీరు వచ్చిన దారిలో మళ్ళీ తిరిగి వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళాలనుకున్నా మీరు మునిగిపోతారు. కావాలంటే ట్రై చేయండి. ఈ రంగాన్ని మీరు అంత సులభంగా పట్టుకోవడం కుదరదు. ఏంటి?
అలాగైతే ఇది నన్ను పట్టుకోవడానికి ప్లాన్ వేసిందా? నువ్వు చిన్న పిల్లాడు అనుకుని ఇంతసేపు వదిలేశాను, కానీ ఇప్పుడు వదలను. అందరూ త్వరగా రండి. నాకు అప్పుడే సందేహంగా అనిపించింది. ఏంటి అంకుల్, ఏదైనా సమస్య ఏంటి? ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి మీకు ఎలాంటి మార్గమూ లేదు. మీరే వచ్చి సరెండర్ అయిపోతే దెబ్బలు కొంచెం తగ్గుతాయి. ఇలా చూడు చిన్న పిల్లాడా, ఈ రోజు నీ కథను ముగించుకుని నేను ఇక్కడి నుంచి వెళ్తాను. నీకు రంగా అంటే అసలు ఏంటో చూపిస్తాను. మర్యాదగా అందరూ చేతులు పైకెత్తేయండి, లేకపోతే ఒక్కొక్కరిని కాల్చి పారేస్తాను. హ్యాండ్స్ అప్, లేదంటే మేము ఫైర్ చేస్తాం. సార్ ఏంటి సార్ పిల్లలు ఆడుకుంటున్నారు? మీరు అక్కడికి వెళ్ళారంటే దొరికిపోతారు సార్. ఉండండి సార్, ఏదో ఒకటి చేస్తాను. చాలు చాలు, ఇక ఆపు శివ. దీనికి పని ఈ రంగా పడి తట్టుకోలేదు. రంగాని ఉతికి పారేసావు కదా. ఈరోజు నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ ని తీసుకురాలేదు. దీనికి పైన నేను దెబ్బలు తట్టుకోలేను. నీ పేరునేదో అప్పుడప్పుడు చెప్పుకుంటావు కదా నువ్వు. ఒక్కసారి నా మాట పూర్తిగా విను. నాతో పెట్టుకుంటే నిన్ను వదిలిపెట్టను రా. ఇంకా కూడా చెప్తాను విను. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎటువంటి దొంగ అయినా సరే దొంగతనం చెయ్యాలనుకుంటే ప్రజలందరూ చెప్పేవారట, దొంగతనం చేయకుండా లడ్డూ సింగ్ వచ్చి పట్టుకుంటారు అని. రంగా ఈరోజు చాలా బాధపడుతున్నాడు.